ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. 143వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ప్రియులారా, ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే దావీదు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, నా యొక్క పూర్వ దినాలన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా, నీవేదైతే నా ఎడల ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించి ఉన్నావో వాటన్నిటిని బట్టి నేను నీ సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉన్నాను ప్రభా అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా, నేను నీ చేతుల యొక్క పనిని యోచిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు అనమాట. ప్రియులారా, చూడండి, దావీదు ఇక్కడ ఎందుకు ఈ 3 విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడంటే, దేవుడు తన ఎడల ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు అవన్నీ తన యొక్క మనసులో తలస్తూ, తన పనులను గురించి, దేవుడు తన ఎడల చూపిన ఆశ్చర్యమైన కార్యాలను గురించి, ప్రతి పనిని గురించి, దేవుడు తన ఎడల చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి, మరి దేవుడు తన ఎడల ఎలాంటి పనులు జరిగించాడో, మరి దేవుడు తన ఎడల ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడో దావీదు విషయంలో. అంత మాత్రమే కాకుండా, దావీదు యొక్క జీవితంలో దేవుడు ఎలాంటి బలమైన కార్యాలు చేస్తూ వచ్చాడో, దేవుడు చేసేటువంటి చేతి పనిని బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, యోచిస్తూ ఉన్నాడంట. యోచన అంటే ఆలోచన చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే దేవుడు చేసినటువంటి ప్రతి దానిని కూడా ఆయన సూక్ష్మంగా ఆలోచిస్తూ ఉన్నాడండి. దేవుడు తన ఎడల ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేశాడో, ఎలాంటి అద్భుతాలు చేశాడో, తనని ఎలా పుట్టించాడో, ఎలా బ్రతికిస్తూ వచ్చాడో, ఎలా నడిపిస్తూ వచ్చాడో, ఎలా పోషిస్తూ వచ్చాడో, తనకు దేవుడు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడో, ఒకప్పుడు దీనస్థితిని, ఇప్పుడున్నటువంటి స్థితిని, ఒకప్పుడు ఏమి లేనటువంటి స్థితిని, ఇప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి అన్ని స్థితులను బట్టి కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటూ దేవుని సన్నిధిలో అతను ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతను అంటూ ఉన్నాడు, నా యొక్క పూర్వ దినాలన్నింటినీ కూడా నేనేం చేస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అని చెప్పి అతను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీకేం కలగచేశాడో, దేవుడు నీకేమిచ్చాడో, అటన్నిటిని బట్టి ఏం చేయాలో తెలుసా? దేవుని బట్టే నేను ఇలా ఉన్నాను, దేవుడే నన్ను పుట్టించాడు, దేవుడే నాకు అన్నీ ఇచ్చాడు, దేవుడే నాకు నా జీవితాన్ని కట్టాడు, ఈ జీవితం దేవుడిచ్చిందే. నీ జీవితాన్ని బట్టి దేవుని స్తుతించాలి, నీ బ్రతుకుని బట్టి దేవుని స్తుతించాలి, నీకు ఇచ్చిన గృహాన్ని బట్టి దేవుని స్తుతించాలి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఈవుని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ఒకప్పుడు ఎలా లేమిడ్స్లో బ్రతికావో, కట్టుకోవడానికి బట్ట లేని స్థితి, తినటానికి తిండి లేనటువంటి స్థితి, ఉండటానికి నివాసం లేనటువంటి స్థితి, నీ చుట్టూ కూడా శత్రువులు, జిగటగల పాపము అనేటువంటి ఒక జిగటగల దొంగ ఊబిలో కూరుకున్నటువంటి నీ జీవితాన్ని ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. ఆయన రక్షణ ఏంటో నీకు చూపించాడు. నీ పాపము నుండి విమోచించాడు, నీ శాపపు కట్ల నుండి విడిపించాడు, నీ బానిసత్వ బ్రతుకు నుండి విడిపించాడు, నీ పాప బంధకాల నుండి ఆయన విడిపించాడు, రోతైన జీవితం నుంచి నిన్ను విడిపించాడు, మనుషులు అసహ్యించుకునే బ్రతుకు నుండి నిన్ను విడిపించాడు, పాపములో దొర్లాడుతున్న నీ జీవితాన్ని ఆయన రక్షించాడు. ఈరోజు ఒకప్పుడు ఆరోగ్యం లేని స్థితి, తినటానికి తిండి లేని స్థితి, ఉండటానికి నివాసం లేనటువంటి స్థితి అండి, దరిద్రమైనటువంటి స్థితి, హీనమైనటువంటి స్థితి. అలాంటి స్థితి నువ్వు ఈరోజు అంతా కూడా మర్చిపోయి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి దానిని బట్టి ఒకవేళ నీ జీవితంలోని కృతజ్ఞత లేనివాడిగా, కృతజ్ఞత లేని దానిగా బ్రతుకుతూ వస్తున్నావేమో. గత జీవితాన్ని మర్చిపోయి ఇప్పుడున్నటువంటి దానిని బట్టి నీ హృదయంలో ఉప్పొంగిపోతూ ఉన్నావేమో. గతమంతా కూడా నీ జీవితంలో మర్చిపోయి, గతాన్ని నువ్వు మర్చిపోయి, ఇప్పుడున్న స్థితిని బట్టి, ఇప్పుడున్నటువంటి జీవితాన్ని బట్టి, ఇదంతా నేనే సంపాదించుకున్నాను, నేనే, నా కష్టం, నా బలము, నా డబ్బు, నా హోదా, నా పలుకుబడి అని ఒకవేళ నీకు నీవే ఆలోచిస్తూ కూర్చో ఉంటున్నావేమో. దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తూ కూడా దేవుని విషయంలో కృతజ్ఞత లేనివాడిగా బ్రతుకుతూ వస్తూ ఉన్నావేమో. నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదా గమనించు ఒకసారి. నీ కుటుంబాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడా లేదా అన్న విషయాన్ని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి దానిని బట్టి, నీకు ఇచ్చిన డబ్బును బట్టి, నీకు ఇచ్చినటువంటి ప్రతి దానిని బట్టి ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి కూడా ఇష్టపడట్లేదేమో.
దేవుని సందులో కనీసం ఒక 5 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థించడానికి కానీ, దేవుని సన్నిధిలో మోకరించి కృతజ్ఞతలు చెల్లించడానికి కానీ, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని దేవా నువ్వు నాకు అన్నీ ఇచ్చావయ్యా, నాకు అంత దరిద్రతవంతా తీసేసి, నాకు శాపాన్ని తీసేసి ప్రభు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఈరోజు నాకు అన్నీ ఇచ్చావు ప్రభు అని దేవుని సన్నిధిలో కూర్చొని ఒక్క 5 నిమిషాలు కూడా ప్రార్థించలేని వ్యక్తిగా, మోకరించలేని వ్యక్తిగా, దేవుని మందిరానికి వెళ్ళలేనటువంటి వ్యక్తిగా, దేవుని సన్నిధిలో కుదురంగా కూర్చొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించినటువంటి వ్యక్తిగా ఒకవేళ నీ జీవితము భ్రష్టురాలుగా నువ్వు ఈరోజు మారిపోయావేమో. ఈరోజు నీ జీవితాన్ని బట్టి ఆయన సంతోషించేవాడిగా ఉన్నాడా, నీ జీవితాన్ని బట్టి దేవుడు దుఃఖపడేవాడిగా ఉన్నాడా అన్న సంగతి ఈరోజు నువ్వు గుర్తించాలి దేవుని బిడ్డలారా. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. చూడండి, నా పూర్వ దినాలన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్తూ ఉన్నాడు అనమాట. దేవా నువ్వు నా ఎడల చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చొని నేను ధ్యానం చేస్తున్నాను ప్రభు, అంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను ప్రభు అంటున్నాడు అనమాట. ఏది నేను మర్చిపోలేదో అంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, నేను నీ చేతుల పనిని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను ప్రభా. నువ్వు నీ చేతులతో నన్ను ఎలా కలగచేసావో, నీ చేతులతో నన్ను ఎలా పుట్టించావో, నీ చేతులతో నన్ను ఎలా నిర్మించావో, అన్నీ ఈ సృష్టి అంతటిని కూడా నువ్వు ఎలా కలగచేసావో వాటన్నిటిని బట్టి నేను యోచిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను ప్రభా అనే దేవునిలో అలాంటి కృతజ్ఞత భావం కలిగినటువంటి వ్యక్తిగా దావీదు జీవించాడు. అలా ఉన్నాడండి. ఈరోజు దావీదు నుంచి ఇలాంటి పాఠని మన జీవితంలో మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి నువ్వు దేవుని స్తుతించు. నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన జీవితాన్ని బట్టి నువ్వు పూర్వదినాలను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి కృతజ్ఞత భావం కలిగి యేసయ్యా ఒకప్పుడున్న స్థితిని బట్టి, ఇప్పుడున్న స్థితిని బట్టి నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అని నీ మనసుతో, నీ దేహంతో, నీ ఆత్మతో, అన్నిటితో నువ్వు దేవుని స్తుతించాలి. నీ యొక్క స్తుతిని చూసి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడండి. నీ జీవితాన్ని బట్టి ఆయన ఇష్టపడేవాడై ఉన్నాడు. నీ బ్రతుకుని బట్టి ఆయన సంతోషించేవాడై ఉండాలి. నీ జీవితాన్ని బట్టి ఆయన ఆనందించేవాడై ఉండాలి. ఏ విషయంలో కూడా ఏ రోజు కూడా నీ గతాన్ని నువ్వు మర్చిపోకూడదు. అలాంటి జీవితం దేవుని దగ్గర నుండి మనం ఆశించాలి. అలాంటి జీవితం ప్రభా ఎప్పుడు కూడా నీ సందులో కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఎప్పుడు కూడా నీ సందులో నేను ఆరాధన చేసే వ్యక్తిగా ఉండాలి, నేను వర్షిప్ చేసే వ్యక్తిగా ఉండాలి, నిన్ను స్తుతించేవాడిగా, స్తుతించేదానిగా ఉండాలి ప్రభా. అలాంటి జీవితం నాకు కావాలి ప్రభా. నువ్వు ప్రార్థించి దేవుడు అలాంటి కృప ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఈ మాటలు నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత భావం కలిగి దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా, దేవుని మహింపరిచేవారుగా, దేవుని ఘనపరిచేవారుగా ప్రతి కుటుంబం ఉండటానికి సహాయం చేయమని, అలాంటి బ్రతుకు, అలాంటి జీవితం అందరికీ అనుగ్రహించమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.